ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, సీత వాళ్ళ అక్కకి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ ఏంటి? అవునవును, మంగళ వాయిద్యాలు హారతొక్కటే తక్కువ. సీత, అక్క, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. దీన్నెందుకు పిలిపించారో తెలిస్తే ఏడ్చి చేస్తావు. జలజక్క, చాలా థ్యాంక్స్ అక్క. నీ వల్లే మా అక్క మా ఇంటికి వచ్చింది. నేను తీసుకొచ్చింది మీ అక్కని కాదే, నీకు సవితిని. హాస్పిటల్ కని తోడుగా తీసుకొచ్చానమ్మా. ఆ పనవ్వక మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకోసం వచ్చినా మా ఇంటికి వచ్చారు, అదే సంతోషం అక్క. కబుర్లు చాలించి మీ అక్కకు కాఫీయో టీయో ఇవ్వు సీత. ఎండన పడొచ్చాం, మజ్జిగివ్వమ్మా. అవేవి వద్దు, మధు అందం చెడిపోతుంది. జ్యూస్ ఇవ్వండి. వీళ్ళేంటి అక్క మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు? మధుమిత అందం మీద అర్చనకు అంత శ్రద్ధ ఏంటో. నాకు కూడా జ్యూస్. ఇద్దరికి జ్యూస్ చేయమని వెళ్ళి రాజ్యంతో చెప్పు. కూర్చో వదినా, జ్యూస్ వస్తుంది. రా రా వదినా. కూర్చో వదినా. కంఫర్ట్ గా ఉండండి వదినా, ఇది మన ఇల్లే. నువ్వెంత అందంగా ఉన్నావు వదినా. నీలాంటి అందమైన అమ్మాయిలంటే మా మహాకు చాలా గౌరవం, ప్రేమ, ఇష్టం. నీకు తెలుసు కదమ్మా, మా రామ్కి ముందు నిన్నే భార్యగా అనుకున్నాం. బ్యాలక్ అప్పుడు మిస్ అయ్యావు. ఇప్పుడు ఎందుకు మధుమితను అంతలా పొగుడుతున్నారు? పక్కన సీత ఉందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా రామ్కి ముందు మధుమితనే భార్యగా అనుకున్నామంటున్నారేంటి? రామ్ మీద మధుమితకు ఆశ పుట్టించడానికి. జ్యూస్ బాగుందా వదినా? అసలు నువ్వు మా ఇంటికి వస్తావని మేము అనుకోలేదు. లక్కీగా వచ్చావు వదినా, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీ అందం వల్ల ఈ ఇంటికే కొత్త అందం వచ్చింది మధుమిత. ఇక నుంచి ఇది నీ ఇల్లే అనుకో, నీ సొంతిల్లే అనుకో. అంటే ఇది సీతిల్లు అయితే నీ ఇల్లు అయినట్టే కదమ్మా. మహాలక్ష్మి ఇంటిని మధుమిత ఇంటిగా మార్చేశారేంటి? మధుమితని ఈ ఇంటి కోడలిగా మార్చబోతున్నాడు. అదిగో మహా వస్తోంది.
వదినా ఇట్స్ ఓకే మధుమిత, నో ఫార్మాలిటీస్. నువ్వు కూర్చో. పర్వాలేదండి. నేను మెచ్చిన అందం, నేను కోరుకున్న కోడలి ఇప్పుడు నా కళ్ళెదురుగానే ఉంది. వీళ్ళక్కకి దీనికి ఎంత తేడా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మధు దేవకన్య అయితే ఇది దెయ్యం పిల్ల. ఫీల్ ఫ్రీ మధుమిత. ఇది వరకు నా బిహేవియర్ చూసి భయపడినట్టున్నావు. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను. సీతతో మంచిగా ఉంటున్నాను. అవునక్క, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్విక్కడికి వస్తున్నట్టు సీత చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. అవును, తనెవరు? మా తోడుకోడలండి. తన పని మీదే హైదరాబాద్ వచ్చాం. నమస్తే మేడం, నా పేరు జలజ. హాస్పిటల్ పని మీద వచ్చాం. ఆ పని అవ్వక ఇక్కడికొచ్చాం. మీరిద్దరూ ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశారు. మీరు రావటం మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీగా ఉంది. ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు చెల్లాయ్. నటనలో నీ తర్వాతే ఎవరైనా. మధుమితతో మహాలక్ష్మి అంత మంచిగా ఎందుకు మాట్లాడుతుంది? మహాలక్ష్మి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో పైనున్న ఆ మహాలక్ష్మి దేవికి కూడా తెలియదు. మీరు ఈ రోజు రేపు ఇక్కడే ఉంటున్నారుగా? మీరు అనుమతిస్తే ఇక్కడే ఉంటాం మేడం. మేం కలవాల్సిన డాక్టరు రేపొస్తారంట. రేపు రాకపోతే వారానికి రానివ్వండి. మీరు ఎన్ని రోజులైనా మా ఇంట్లోనే ఉండొచ్చు. మీరు ఎలాంటి మొహమాటం పెట్టుకోకండి. మాకు సీత ఎంతో, మధుమిత కూడా అంతే. మా రామ్కి ముందు మధుమితనే భార్యగా అనుకున్నాం. బట్ అది జరగలేదు. మేం కూడా అది మనసులో ఉంచుకోలేదు. అప్పుడే మర్చిపోయాం. సీత మా కోడలైతే మధుమిత కూడా మా కోడలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.